నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అన్మోల్ బిష్నోయ్, లారెన్స్ బిష్నోయ్కి సోదరుడు, తమ్ముడు అనమాట. లారెన్స్ బిష్నోయ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు కదా ఇండియాలో. ఆయన తరఫున అన్మోల్ బిష్నోయ్ అమెరికాలో కూర్చొని మొత్తం స్కెచ్లు వేస్తుంటాడు. ఎవరిని మర్డర్ చేయాలి, ఎవరిని కిడ్నాప్ చేయాలి, ఎంత రాన్సమ్ డిమాండ్ చేయాలి, ఎలా తీసుకొచ్చి ఎక్కడ డిపాజిట్ చేయాలి, ఎవరెవరు టార్గెట్స్, అంతా అప్డేటెడ్గా ఉంటాడు. సో ఈ అన్మోల్ బిష్నోయ్ని అమెరికా బహిష్కరించినట్టు యుఎస్ వాళ్ళ హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం ఒక ప్రకటన చేసింది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఇతని కోసం వెతుకుతున్న మొత్తం ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్ సహా వివిధ రాష్ట్రాల్లోని కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసు బలగాలు పెద్ద రిలీఫ్. ఎప్పుడైతే అమెరికా ఇతని మీద బహిష్కరణ వేటు వేసిందో అతన్ని భారత్ తీసుకురావటం ఇక మార్గం సులభం అవుతుంది. ఇతని మీద ఏమేమి ఆరోపణలు ఉన్నాయంటే, ఇతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ఎన్ఐఏ జాబితాలో ఉన్నాడు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసు అండ్ ఎన్సిపి నాయకుడు బాబా సిద్దికి, వీళ్ళిద్దరి హత్య కేసులతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట్లో జరిగిన కాల్పుల కేసులో కూడా ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో అన్మోల్ బిష్నోయ్ ఒకడు. ఇతని మీద 10 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అన్మోల్ అక్కడి నుంచే ఇండియాలో నేరాలకు ప్రణాళికలు రూపొందించడం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎప్పటి నుంచో ఇతన్ని తీసుకురావడానికి భారత ఏజెన్సీలు ప్రయత్నిస్తూ వస్తున్నాయి. అయితే 2025 ఫిబ్రవరిలో అన్మోల్ అమెరికాలో అరెస్ట్ అయ్యాడు. యుఎస్ ఇమిగ్రేషన్ విభాగం అతన్ని పట్టుకుంది. సో ఇది ఫిబ్రవరి నుంచి ఇప్పుడు నవంబర్. ఈ మధ్యకాలంలో జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ అమెరికన్ గవర్నమెంట్ ప్రాంప్ట్ చేశాయి. సో యుఎస్ హెస్ టేకెన్ ఏ కాల్ టు సెండ్ హిమ్ బ్యాక్. అతని ముందర బహిష్కరించింది. బహిష్కరించడం అనేది మన ఏజెన్సీలకి మార్గం సులభం అవుతుంది అతన్ని పట్టుకురావడానికి. సరే, ఇప్పటిదాకా అన్మోల్ బిష్నోయ్ గురించి మాట్లాడుకున్నాం. ఇతను వాళ్ళ అన్న లారెన్స్ బిష్నోయ్కి నీడలా ఉంటాడు. లారెన్స్ బిష్నోయ్ ఆలోచనని ఇతను ఎగ్జిక్యూట్ చేస్తాడు, కార్యరూపంలో పెడుతుంటాడు. సో ఒక రకంగా ఏంటంటే, ఇప్పటివరకు ఒక ముద్ర ఉంది. మన ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ బిష్నోయ్ సోదరులు చేసిన హడావుడి అంతా ఇంతగా తెలుసు కదా. మేము వెళ్ళాం, హఫీజ్ సయీద్ని లేపేస్తాం, లేకపోతే మసూద్ అజహర్ని లేపేస్తాం, మేము భారత సైన్యం కన్నా కూడా మేము ముందర ఉంటాం. ఉన్నారు కూడా వాళ్ళు. అంటే వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అన్మోల్ బిష్నోయ్ గ్యాంగ్స్ వెళ్ళి ఆల్మోస్ట్ మసూద్ అజహర్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసి, ఇదంతా కూడా ఆపరేషన్ సింధూర్ అయ్యే లోపలే జరిగింది. సో ఆ విషయంలో ఏంటంటే, వాళ్ళు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళు భావించినప్పుడు బయటకు వచ్చి ఆ కార్డు వేసుకుని జనంలోకి వస్తారు. ఇది కూడా ఒక రకమైన టెర్రరే. అంటే ట్యాగ్ మాత్రం హిందూ మతం ఉంటుంది. వాళ్ళ టెర్రర్ యాక్టివిటీ కోసం దాన్ని ఉపయోగించుకుంటారు. ఇదంతా కూడా ప్రభుత్వం నిఘా విభాగం పరిధిలో ఉంది ఖచ్చితంగా, కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఇన్ఫ్యాక్ట్ ఇతన్ని అమెరికా అరెస్ట్ చేయటం అనేది ఒక మేజర్ డెవలప్మెంట్. చేసి ఆ ఫిబ్రవరిలో అరెస్ట్ చేసి ఇప్పటిదాకా విచారణ కొనసాగించి ఇంకా బహిష్కరించేస్తుంది. ఇలాంటి క్రిమినల్ మాకు అక్కర్లేదు, ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. సో వన్స్ ది మొమెంట్ అన్మోల్ బిష్నోయ్ ల్యాండెడ్ ఇన్ ఇండియా, అతని దగ్గర నుంచి సేకరించే ఎవిడెన్స్ ఆధారంగా లారెన్స్ బిష్నోయ్ కార్యకలాపాలు, అతను ఇప్పటివరకు చేసిన దందాలు లేకపోతే హత్యలు, వీటికి సంబంధించిన మొత్తం వివరాలని బయటకు వస్తాయి. 3 మేజర్ డెవలప్మెంట్స్ ఈ వారంలో చోటు చేసుకున్నాయని మనం అనుకోవచ్చు. అంటే భారతదేశ పరంగా చూస్తే మావోయిస్ట్ టాప్ లీడర్ హిడ్మా ఎన్కౌంటర్లో హతమవటం, అండ్ అదే సందర్భంలో అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ సిద్దికి, అతను హైదరాబాద్లో అరెస్ట్ అవ్వటం, ఈ అన్మోల్ బిష్నోయ్ అమెరికాలో అరెస్ట్ అవ్వటం, ఇవన్నీ కూడా ఏంటంటే టోటల్గా ఇంటర్నల్ సెక్యూరిటీకి అలాగే ఎక్స్టర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు. ఇప్పుడు బిష్నోయ్ గ్యాంగ్ తోటి ఏంటి, పక్క దేశాల్లో కూడా వీళ్ళు చేసిన దందాలు, పక్క దేశాల్లో వీళ్ళు ఏర్పాటు చేసుకున్న స్థావరాలు, లీవ్ అబౌట్ పాకిస్తాన్, మిగిలిన చోట వీళ్ళు చేసుకున్న స్థావరాలు, అండ్ ఆయా దేశాల్లో ఉన్న గ్యాంగ్స్టర్లతోటి వీళ్ళు చేసుకున్న ఒప్పందాలు మొత్తం బయటపడతాయి. ఈ డ్రగ్స్ రాకెట్ వెనకాల ఎవరున్నారు భారతదేశంలో, చాలా మటుకు ఆధారాలు బిష్నోయ్ దగ్గర దొరికే అవకాశం ఉంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎలాంటి ఆసక్తికరమైన అంశాలు ఇన్వెస్టిగేషన్స్లో బయటకు వస్తాయి. ఎందుకంటే మన ఏజెన్సీస్ వెళ్ళి అతన్ని పికప్ చేసుకొని తీసుకొచ్చిన తర్వాత ఇంట్రాగేషన్ అది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎలాంటి వివరాలు బయటకు వస్తాయనేది మనందరం వేచి చూద్దాం.